Hi viewers, welcome to Tech Info. Div C++ IDE means Integrated Development Environment. Compiler MinGW for C and ++. It is free and open source software. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బ్రౌజర్ ఓపెన్, గూగుల్ సెర్చ్ బాక్స్లో div C++ డౌన్లోడ్ ఎంటర్, కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్. సెకండ్ సెక్షన్లో లింక్ డిస్ప్లే అవుతుంది. sourceforge.net div-c++ డౌన్లోడ్. సెకండ్ లింక్ మౌస్ లెఫ్ట్ క్లిక్. సోర్స్ఫోర్జ్ అఫిషియల్ వెబ్ ఇంటర్ఫేస్ కంప్లీట్గా డిస్ప్లే అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ div-c++ డిస్ప్లే అవుతుంది. లేటెస్ట్ వర్షన్ చెకింగ్ ప్రాసెస్. సెకండ్ ఆప్షన్ ఫైల్స్, మౌస్ లెఫ్ట్ క్లిక్. గ్రీన్ కలర్ బటన్ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ div-cpp 5.11 డిస్ప్లే అవుతుంది. మౌస్ లెఫ్ట్ క్లిక్. యువర్ డౌన్లోడింగ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. 0% కంప్లీటెడ్. డౌన్లోడింగ్ సెక్షన్లో div-cpp 5.11 లేటెస్ట్ వర్షన్ IDM GCC 4.9.2 setup .exe. Downloading process start. File size 48.1 MB. Thank you for downloading div-c++. Process completed. Next step, installation setup process. Browser minimize. File Explorer document open. Left side fourth option downloads folder lo div-cpp 5.11 TDM GCC version 4.9.2 exe setup file display. Mouse right click. First option open click. Setup exe window lo first one yes click. Please wait while setup is loading. Up to 100% completed. Wait and see. Downloads folder minimize. Installer language default ga middle lo English display. If you change any language, right side down arrow click. Country wide languages display. Choose any language. Default English. First one OK button click. Mouse left click. div-c++ version 5.11 window display అయిన తర్వాత license agreement. First button I agree. Mouse left click. Choose components. Middle సెక్షన్ లో ఆల్ ఆప్షన్స్ కు డిఫాల్ట్ గా బాక్స్ లో టిక్ మార్క్ సెట్ అయ్యి డిస్ప్లే అవుతుంది. సెకండ్ వన్ నెక్స్ట్ క్లిక్. చూస్ ఇన్స్టాల్ లొకేషన్. డెస్టినేషన్ ఫోల్డర్ సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ x86 div-c++ రిలేటెడ్ న్యూలీ ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఎక్స్ట్రాక్టింగ్ ప్రాసెస్ స్టార్ట్. మినిమం స్పేస్ రిక్వైర్మెంట్ 346.8 MB. సెకండ్ వన్ ఇన్స్టాల్ బటన్ మౌస్ లెఫ్ట్ క్లిక్. ఇన్స్టాలింగ్ సెటప్ లో ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్స్ div-c++ రిలేటెడ్ సెటప్ exe ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్. అప్ టు 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ అండ్ హియర్. కంప్లీటెడ్ ప్రాసెస్ డెస్క్టాప్ div-c++ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అప్లికేషన్ లోగో డిస్ప్లే అవుతుంది. విండోలో కంప్లీటింగ్ ద div-c++ 5.11 సెటప్ వైజ్డ్. ప్రజెంట్ ప్రోగ్రామ్ను రన్ చేయాలంటే డైరెక్ట్ ఫినిష్ క్లిక్. అన్నెసెసరీ ప్రోగ్రామ్ను రన్ చేయకుంటే బాక్స్లో టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసి ఫినిష్ క్లిక్ చేయాలి. ప్రజెంట్ రన్ చేస్తున్న ప్రోగ్రామ్ను. సెకండ్ వన్ ఫినిష్ క్లిక్. div-c++ ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్ మాడ్యులర్ విండో డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ కాంపోనెంట్స్ రిలేటెడ్ సెట్టింగ్స్ డిస్ప్లే అవుతుంది. డిఫాల్ట్గా సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్. కంట్రీ రిలేటెడ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. డిఫాల్ట్గా ఇంగ్లీష్. నెక్స్ట్ మౌస్ లెఫ్ట్ క్లిక్. ఓకే క్లిక్. div-c++ 5.11 కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్ వైట్ కలర్ థీమ్లో డిస్ప్లే అయిన తర్వాత C అండ్ C++ రిలేటెడ్ కోడింగ్ అనేది ఎంటర్ చేయాలి. ఫైల్ మెనూ క్లిక్. న్యూ ఆప్షన్ సెలెక్ట్. సబ్ ప్యానల్లో ఫస్ట్ వన్ సోర్స్ ఫైల్. మౌస్ లెఫ్ట్ క్లిక్. C related coding. Code enter process completed. If you change any font size and code color or interface change చేయాలంటే టూల్స్
మెనూ బార్లో మౌస్ లెఫ్ట్ క్లిక్. థర్డ్ వన్ ఎడిటర్ ఆప్షన్స్, మౌస్ లెఫ్ట్ క్లిక్. విండోలో సెకండ్ వన్ ఫాంట్స్, మౌస్ లెఫ్ట్ క్లిక్. డిఫాల్ట్గా ఫాంట్ సైజు 10. డౌన్ అండ్ అప్ యారోస్ ఉంటాయి రైట్ సైడ్. అప్ యారో క్లిక్ చేసినప్పుడు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. చేంజింగ్ ఫాంట్ సైజు ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. డిఫాల్ట్గా 16. కలర్ ఫాంట్ చేంజ్. థర్డ్ ఆప్షన్ కలర్స్ క్లిక్. లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్స్, కామెంట్స్, ఫ్లోట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫాంట్ సైజ్ అనేది మాడిఫికేషన్ సైజ్ డిస్ప్లే అవుతుంది. ఫైల్ మెనూ క్లిక్. ఫోర్త్ ఆప్షన్ సేవ్ యాజ్, మౌస్ లెఫ్ట్ క్లిక్. లెఫ్ట్ సైడ్ సెకండ్ వన్ డెస్క్టాప్ ఐకాన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. మిడిల్లో మౌస్ రైట్ క్లిక్. న్యూ ఆప్షన్ సెలెక్ట్. సబ్ ప్యానల్లో ఫస్ట్ వన్ ఫోల్డర్ ఆప్షన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఫోల్డర్కు రీనేమ్ ఎంటర్. కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్. C++ ఫైల్స్. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్. నెక్స్ట్ ఫోల్డర్ డబల్ క్లిక్ ఓపెన్. బాటమ్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ ఫైల్ నేమ్. కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్. చారి టెక్ ఎక్స్టెన్షన్ .c. నెక్స్ట్ సేవ్. ఫంక్షన్ ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ చారి టెక్ ఇన్ఫో వరంగల్. రిటర్న్ 0. ఎగ్జిక్యూటివ్ మెను మౌస్ లెఫ్ట్ క్లిక్. బాటమ్ సెక్షన్లో కంపైల్ డిస్ప్లే కావాలంటే ఫస్ట్ వన్ కీబోర్డ్ షార్ట్కట్కి F9 కీ ప్రెస్ చేసిన డిస్ప్లే అవుతుంది. క్లిక్. రీక్లిక్ ఎగ్జిక్యూటివ్ మెను. సెకండ్ వన్ రన్ క్లిక్. షెల్ విండోలో సి ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అవుట్పుట్ హెలో వరల్డ్ చారి టెక్ ఇన్ఫో వరంగల్. నెక్స్ట్ క్లోజ్ విండో. C++ ఫైల్ మెను క్లిక్. న్యూ ఆప్షన్ సెలెక్ట్. సబ్ ప్యానల్లో ఫస్ట్ వన్ సోర్స్ ఫైల్, మౌస్ లెఫ్ట్ క్లిక్. iStream into main function std count output hello world chari tech info varangal. Return 0. hello world remove. File menu click. Fourth option save as. File name enter cheyale. Delete chari extension .cpp. Save, mouse left click. Executive menu click. Second one run option, మౌస్ లెఫ్ట్ క్లిక్. కీబోర్డ్లో డైరెక్ట్ F10 ఫంక్షనల్ కీ ప్రెస్ చేసినప్పుడు అవుట్పుట్ విండో డిస్ప్లే అవుతుంది. రన్ మౌస్ లెఫ్ట్ క్లిక్. ఎస్. షెల్ విండోలో చారి టెక్ ఇన్ఫో వరంగల్ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఎర్రర్స్ 0, వార్నింగ్స్ 0.